మంత్రి ఆర్కే రోజా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. నగర నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీ 21వ డివిజన్ చెర్లోపల్లి చిన్నరాజుకుప్పంలో ప్రస్తుతం మంత్రి ఆర్కే రోజా ప్రచారం నిర్వహిస్తున్నారు. మేడం మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, క్షేత్రస్థాయిలో వెళ్తున్నారు, రెట్టించిన ఉత్సాహం కనబడుతుంది, ఎలా అనిపిస్తుంది మేడం? సో ఈరోజు మీరే చూస్తున్నారు కదా, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, ఆడవాళ్లు, విద్యార్థులు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. శాలువలు కప్పి మాలలు వేసి హారతులు ఇస్తున్నారంటేనే అర్థమవుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజల గుండెలకి ఎలా హత్తుకుందని. ఎందుకంటే మామూలుగా అధికారంలో ఉన్న పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే భయపడుతుంది. ఎందుకంటే ఏం చేయకుండా మేనిఫెస్టో చెప్తారు కానీ గాలికి వదిలేస్తారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సమస్యలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈరోజు జగనన్న పరిపాలన అలాంటి ప్రాబ్లం లేదు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో 99% పూర్తి చేశాడు. గ్రామాల్లో గడప గడపకు ద్వారా రోడ్స్, డ్రైన్స్, లైట్స్ అన్ని కూడా ఫినిష్ చేశాం. కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు హ్యాపీగా ఆహ్వానిస్తున్నారు. మళ్లీ మేము గెలిపించుకుంటాం, ఇంకేమైనా ఉంటే మరో 5 సంవత్సరాలు అవన్నీ చేసుకుంటామని వాళ్లే పాజిటివ్ గా మాకు సపోర్ట్ ఇస్తూ ఎనర్జీ ఇస్తున్నారు. సో నిజంగా జగనన్న పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నందుకు, ఒక మినిస్టర్గా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. మేడం, నిన్న ఉమ్మడి పార్టీ కూటమి అభ్యర్థులు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. బీజేపీ కూడా ఈ యొక్క హామీలు నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజు చూస్తా ఉంటే ఎలా అనిపిస్తుంది? బీజేపీ కూడా మేనిఫెస్టో నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో 2024 మేనిఫెస్టో, కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో 420 మేనిఫెస్టో. దాన్ని బీజేపీ వాళ్ళు మాకు సంబంధం లేదు, మా ఫోటో కూడా వేయొద్దన్నారంటేనే మీకు అర్థమవుతుంది అది అబద్దాలపు పుట్ట, అది ఖచ్చితంగా జరిగేది కాదు. కాబట్టే ఈరోజు మోడీ గారు తన ఫోటో వేయొద్దని చెప్పారు. వెనక బ్యాక్ డ్రాప్ లోనూ లేదు, మేనిఫెస్టో మీద లేదు అంటేనే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ప్రజల్ని మోసం చేసి అధికారంలో రావటానికి ఎలాంటి ఒక మేనిఫెస్టోని రెడీ చేశారో అందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కున్నప్పుడు ఎన్టీఆర్ తెచ్చిన మంచి పథకాలని తీసేశాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ ఇలాగే కల్లబొల్లి మాటలు చెప్పి రాష్ట్రం విడిపోయింది, నాకు అనుభవం ఉంది, నేనైతే చేయగలను, జగన్ చిన్నపిల్లాడు అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు తెచ్చినవన్నీ తుంగలో దొక్కారు. ఫీజు రియంబర్స్మెంట్ చూస్తే ఎలా కోతలు విధించారు మనం చూసాం. ఆరోగ్యశ్రీకి కోతలు, అన్ని కరెంటుకు కోతలు, 108 అయితే అన్ని మూలనే ఉన్నాయి, డీజిల్ లేక, జీతాలు లేక. సో ఈ విధంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇంక జీవితాల్లో ఓటు వేయకూడదని ప్రజలు డిసైడ్ అయిపోయారు. అందుకే ఈరోజు ఆయన ఏం చెప్పినా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో, ఏదైతే చంద్రబాబు నాయుడు ఇది రాష్ట్రం విడిపోయి నష్టాల్లో కష్టాల్లో ఉందని చేయలేనన్నాడో అదే రాష్ట్రాన్ని ఈరోజు సమర్థవంతంగా పరిపాలిస్తూ అభివృద్ధి వైపుకు నడిపించడమే కాకుండా ప్రజలందరికీ సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాడు. కాబట్టి ఇతనైతేనే ఈ రాష్ట్రం ఇంకా బాగుంటుంది, మా జీవితాలు ఇంకా బాగుంటాయి, మా పిల్లలకి మంచి చదువు కూడా అందుతుంది అని ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారు. సో వార్ వన్ సైడే. థ్యాంక్ యూ మేడం.